ప్రైజ్ ది లార్డ్. ఈయన పేరు సత్యనారాయణ, కోటదారి నుంచి వస్తున్నాడు. 5 months నుంచి చర్చికి వస్తున్నాడు. ఇతని ఎడమకాలు సరిగ్గా పని చేయట్లేదు. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పారు బ్లడ్ సర్క్యులేషన్ సరిగా రావట్లేదు అని. అయితే ఇక్కడికి ప్రేయర్కి వచ్చిన తర్వాత శ్యామ్ కిషోర్తో ప్రేయర్ చేయించుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేయించుకున్నాడు. అయితే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా అయిపోయింది, సరిగా నడవగలుగుతున్నాడు. దేవునికి వందనాలు, శ్యామ్ కిషోర్ బ్రదర్ కూడా వందనాలు. నా పేరు శిరోమణి, నేను దేవరకోట నుంచి వచ్చిన, నల్గొండ డిస్ట్రిక్ట్ మాది. అయితే కొన్ని రోజులు ఉంది షుగర్ ఉంది నాకు. నిన్న మననేమో డయాబెటిక్ ఫుడ్ వచ్చింది. అయితే డాక్టర్లు 70-60 వేలు అవుతుందమ్మా అని కాల్ చేసి వాళ్ళు చూస్తున్నారు. శ్యామ్ కిషోర్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేయాలంటే నాకు తక్కువైంది, ఏ పైసా ఖర్చు కాకుండా మంచిగా అయిపోయింది. షుగర్ నార్మల్కి వచ్చింది, ఇప్పుడు అంత హెల్తీగా ఉంది. దేవునికి స్తోత్రం, శ్యామ్ కిషోర్ బదులు వందనాలు. నా పేరు అనిత, మేము బాలాజీనగర్ నుండి వస్తున్నాం. తను మా చెల్లెలు సరిత. తనకి గొంతులో గడ్డలు అయినాయి చిన్నప్పటి నుంచి, 10 years నుండి. అయితే మొన్న లాస్ట్ వీకెండ్ కర్చీఫ్ తన గొంతుకి 3 times కొట్టుకోవడం వల్ల గడ్డలన్నీ తగ్గిపోయాయి. సామాన్యకు థ్యాంక్స్, యేసయ్యకు వందనాలు. దేవుని నామానికి స్తోత్రం. మాది ఉయ్యూరు మండలం, ఈరవల్లి గ్రామం. మేము 4 సంవత్సరాలు అయింది దేవుణ్ణి నమ్ముకుని. నాకు 10 సంవత్సరాల నుంచి షుగర్, బీపీ, ఆయాసం. శ్యామ్ కిషోర్ గారి వాక్యం రోజు నేను ఇంట్లో టీవీలో చూస్తున్నాను. మా అమ్మాయి వచ్చి తీసుకొచ్చింది ఇక్కడికి. నేను వచ్చేటప్పుడు మందులు, నేను ఆడుకునే మందులు ఇక్కడ ఉంటాయో ఉండబోదని నెలకు సరిపడగా మందులు కొనుక్కొని ఒక బాక్స్లో వేసుకుని తెచ్చుకునేటప్పుడు బస్సులో అయిపోయినాయి కనపడలా. ఇంటికి వెళ్ళి వెళ్ళేసుకున్నామంటే బాక్స్ లేదు. సరే, ఇక్కడ ఆ మందులు ఇక్కడ దొరకవు. 1 వారం వచ్చాను, ఫస్ట్ వారం. 2వ వారం వచ్చినప్పుడు నేను వెళ్ళేసుకోవట్లేదు కదా, నిబంధన చేసుకున్నా దేవుడితో. అయ్యా, నా మందుల బాక్స్ పోయింది, నేను షుగర్, బీపీ, ఆయాసంతో బాధపడుతున్నాను. మరి నువ్వు అందరికీ స్వస్థత ఇస్తున్నావు కదా, ఎన్ని రోగాలైనా ఎన్నైనా నువ్వు తీసేస్తున్నావు, అట్లాగే నాకు కూడా నా షుగర్, బీపీ, ఆయాసాన్ని తీసి నీకు సాక్షిగా నిలబెట్టుకోనైనా అని నేను అనుకున్నప్పుడు మళ్ళీ 1 వారం రోజులకి వెళ్ళి బ్లడ్ పరీక్ష చేయించుకుంటే నార్మల్ రిపోర్ట్ వచ్చింది, బెడ్ బీపీను. 10 సంవత్సరాల నుంచి ఉన్న బీపీ షుగరు బిళ్ళలేకోకుండా నాకు నార్మల్ రిపోర్ట్ వచ్చింది. శ్యామ్ కిషోర్ గారికి వందనాలు. దేవుడు చెప్పాడు, మిడతలకుండే జ్ఞానం కూడా లేదా మీ సంఘానికి చెప్పు. అవి చూడు, నేను గాలి పంపిస్తే అన్నీ ఎక్కిపోయాయి, మొత్తం అన్నీ ఇచ్చేసాయి. మళ్ళీ గాలి పంపిస్తే మొత్తం అన్ని గాలిలోకి వెళ్ళిపోయాయి. అలా ఎందుకంటే దానికి తెలుసు, అదే దాని సామర్థ్యము. మరి ఈ దర్శన కాలంలో ఇంత గొప్ప సామర్థ్యాన్ని సామాన్య మానవుడైన నీకిస్తున్నప్పుడు ఇందులో వెళ్ళుట ఎంత ఎమర్జెన్సీ. హల్లెలూయా. మత్తయి 26:41. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. మనం ప్రార్థనలో ఉంటే వాడు ఎన్ని పన్నాగాలు వేసినా వెళ్తామా అందులోకి. వాడు ఎన్ని వ్యాధులు పెట్టు, లేమి పెట్టు, రోగం పెట్టు, ఎన్ని పెట్టు, మనకు తగులుతాయా? తగలవు. అప్పుడు అనుకోవాలన్నమాట, ఈ దేవుడు గొప్ప దేవుడు. త్రూ ప్రేయర్ యు అవాయిడ్ ద స్ట్రాటజీస్ ఆఫ్ ద డెవిల్, ద ప్లాన్స్ ఆఫ్ ద డెవిల్, ద స్కెచెస్ ఆఫ్ ద డెవిల్. రాత్రంతా ప్రార్థన చేయగలిగాడా పేతురు? మోకరించాడులాగా, నాయన 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 స్తోత్రం స్తోత్రం వేసే వచ్చాడు. పేతురు లేకు, పొద్దున్న లేసి ప్రార్థన చేయాలి కానీ ఈయన ఎవడో రాత్రి అంతా చేయమంటాడా? ఇదేమన్నా ప్రార్థన? సరే వెళ్ళిపోయాక మళ్ళీ చేయండి, మళ్ళీ మోకం కూర్చున్నాడు. మళ్ళా అనుకున్నాడు ఇంక దేవుడు ఇంకేమన్నా పడు అందో నేనేం చేయను అన్నాడు. పడ్డాడా లేదా? పడ్డాడు. ఆ తర్వాత బుద్ధి వచ్చింది, అమ్మో ఇక మళ్ళా పడకూడదని 120 రోజులు మేడ గదెక్కి కూర్చొని ఎంతగా ప్రార్థించాడు. హల్లెలూయా. కాబట్టి అటువంటి బుద్ధి నీకు రాకముందే ఈ రోజు నుంచి మొదలు పెడితే జేసి అన్నం దశ మారిపోతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థించా దేవుని ఆత్మ వచ్చేసిందా లేదా? భూమిని తలకింద చేశాడా లేదా? మృతులను లేపాడా లేదా? ఎస్. ద సేమ్ పీటర్ హూ వాస్ ఇగ్నోరెంట్ టు ప్రే వాస్ స్లీపింగ్. He fell into temptation and rejected Jesus. But the same Peter learned a lesson and he prayed vigorously for 120 days on the top of his house and turned the world upside down. Hallelujah.
అలాగే జేసీ అన్నమ్మోళ్ళు ఓడిపోయిన ఇంతకాలం ప్రార్థన లేక మన జీవితాల్లో రకరకాల విధాలుగా శోధింపబడిన మనము ఇక దాన్ని మామూలుగా తొక్కము. హల్లెలూయా. శీఘ్రముగా తొక్కబోతున్నామంట. హల్లెలూయా. రైట్. వన్ ఎగ్జాంపుల్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్. సామెతలు 30:24. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. ఆగండి. చిన్నవి 4 ఉన్నాయంట. అవి చిన్నవి కానీ ఏంటంట? మిక్కిలి. అంటే జ్ఞానము ద్వారా దానికి కలిగిన చిన్నతనాన్ని ఏం చేశాయంట? అధిగమించాయంట. చదువమ్మ. ఉదాహరణకి ఇందులో ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 25 చదువమ్మ. సామెతలు 30:25. Proverbs chapter 30 verse 25. He is talking about ants and locusts. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును ఎందుకంటే వర్షాకాలం వచ్చాయనుకో, మీరు చీమని బకెట్లు ఎత్తే బతుకుతా చచ్చిపోతుందా? ఈత వచ్చా చీమకి? రాదు. వర్షం వస్తే వర్షం ఈత కొట్టుకుపోతుందా? లేదా? కొట్టుకుపోతుంది. బలహీనమైన దానికి తెలుసు, వర్షాకాలం నేను బయట ఎక్కితే నా బతుకు బస్టమైపోతుంది. ఏం చేస్తుందంట? ఎండాకాలంలోనే, అవునా, దానికంటే ఎక్కువ బరువు గల ఆహారాన్ని పట్టుకెళ్ళి దాచేసుకుంటానంట. దాచి 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 వేడి వచ్చినప్పుడు అర్థమైపోతుంది, అమ్మో వేడి కాలం మొదలైందంటే చాలు ఉడుకు పడుతుంది అంట. దానికి వెంట వెంటనే పోగేసేసుకొని ఎండాకాలం అంతా వేడి కాలం అంతా పోగేసేసుకొని 2 నెలలు లోపల ఆడేస్తుంది. ఇంకా వరదలు రాని తుఫాన్ రాని లోపల కూర్చొని హాయిగా తిని కూర్చొని పడుకుంటుంది అనమాట. వర్షాకాలం శీతాకాలం హాయిగా మళ్ళీ బయటకు వచ్చి వేట మొదలు పెడుతుంది. హల్లెలూయా. అంటే ఈ లోకములో సైతానుడు ఉన్నాడు, వ్యాధులున్నాయి, లేమి ఉంది, అప్పులున్నాయి, కానీ ఎన్ని ఉండి కూడా సంఘం సిద్ధపడ్డదా? సిద్ధపడలే. అందుకే వాడు లోపలికి వెళ్ళిపోయాడు. అందుకే నేను ఇంతకుముందు పోస్టర్ పెట్టాను తెలుసా? అందులోంచి సంఘం లోపల నుంచి వెళ్ళిపోతున్నాయి లేదా 2 వెళ్ళిపోతున్నాయి? ఎందులోంచి వెళ్ళిపోతున్నాయి? సంఘంలోంచి. అంటే 2000 సంవత్సరాలు ఎవరెవరు కోపం చేశారు? సంఘం, వ్యాధి, లేమి. ఇప్పుడు ఈ రెండాటిని అలగొట్టాలి. హల్లెలూయా. అందుకే సంఘంలోంచి వెళ్ళిపోతున్నట్టు పెట్టాను అనమాట. 30:27. 30:27. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. మిడతలకు రాజు లేడు, అయినప్పటికీ అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. వాటికి రాజు లేడు, అయినప్పటికీ ఎలా వెళ్తాయంట? పంక్తులుగా వెళ్తాయంట. సరే, ఈ మిడత గురించి నేను ఒకటి చెప్తాను చూడండి. నౌ నిర్గమకాండము 10వ అధ్యాయము 12 నుంచి 19 వరకు. Exodus chapter 10 verse 12 to 19. This is very important scripture. Exodus chapter 10 verse 12 to 19. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశము మీద నీ చెయ్యి చాపము, అవి ఐగుప్తు దేశము మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటినన్నిటినీ తినివేయునని చెప్పెను. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసరజేశాడు. అది అండర్లైన్ చేసుకోండి. తూర్పు గాలి విసిరింది. ఏం చేశాడంట? తూర్పు గాలి విసిరేట్టు చేశాడు. చదువమ్మా. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. హల్లెలూయా. లుక్ హియర్. చాలా జాగ్రత్తగా గమనించండి. The locusts cannot fly. They can only jump with their legs and with their wings. They can only jump to certain height. They cannot fly. But when the wind flows, when the wind is coming, they will use their energy and tap into that wind and they will travel miles and miles. Hallelujah. అలాగే మిడతకి గాలి వచ్చిందంటే ఏంటి? ఇంకా ఫైనల్ గా అందులోకి దూకాలన్నమాట. అందుకే తూర్పు గాలి వచ్చినప్పుడు ఏమయ్యాయంట? మిడతలన్నీ ఆ గాలిలోకి వెళ్ళాయంట. అవన్నీ ఎక్కడికి వచ్చేసాయి? ఐగుప్తుకు వచ్చేసాయంట. హల్లెలూయా. అవునా? మరి దేవుడు ఒక మాట చెప్తాడు, పరిశుద్ధాత్ముడు ఎలా నడిస్తే అలా వెళ్తామంట. అవునా? కంటికి కనపడదు, చెవికి కనపడదు, కానీ గాలి ఎటు వచ్చునో పరిశుద్ధాత్ముడు కూడా అలా మనల్ని నడిపిస్తాడంట. The Holy Spirit will lead us like a wind. అవునా? Even though we are unable to do some things, we can do supernatural things when we flow with the anointing of God. Hallelujah. We are limited. You are limited. But you can fly and enter into the wind and travel miles what you could not do. మిడత కేవలం ఎగరగలదు అంతే. కొంతవరకు ఎగరగలదు మిడత. అవునా? కొంతవరకు దూకగలదు కానీ ఎగరలేదు. ఎప్పుడైతే గాలి వచ్చిందో ఈ మిడత తన సామర్థ్యాన్ని ఉపయోగించి ఆ గాలిలోకి దూకి 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుందంట. హల్లెలూయా. అలాగే ఈ లోకములో వ్యాధికి, లేమికి, అప్పులకి, కష్టాలకి గురైన నీవు ఈ కొద్ది సామర్థ్యంతో నువ్వు పడిపోతున్నావు.
కానీ ఈ కొద్ది సామర్థ్యముతో ఈ సంవత్సరము, ఈ ప్రత్యక్షత సంవత్సరములో చేస్తున్న ప్రార్థనా ధూపములోకి దూకితే సమస్తము నీ పాదాల కిందకు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నీకు అసాధ్యమే, కానీ ఇప్పుడు ఈ కాలము ప్రార్థనా ధూపములోకి ఎంతమంది ప్రవేశిద్దాం అనుకుంటున్నారు? ఎస్, ఇఫ్ యూ కెన్ ట్యాప్ ఇన్ టు ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ ఇన్ దిస్ సీజన్, ద చర్చ్ కెన్ లివ్ అబౌవ్ సిక్నెస్, డిసీజ్ అండ్ డెత్. హల్లెలూయా. ఇదే గాలి, తూర్పు గాలి. మొత్తం మిడతలన్నీ ఎలా వచ్చాయి? తూర్పు గాలిలో వచ్చేసాయి. మిడతలు ఎగరగలవా? కానీ ఎలా వచ్చాయి? ఎందులోకి దూకాయి? గాలిలోకి దూకాయి. మిడతలను ఎవరు తీసుకొచ్చారు? గాలి తీసుకొచ్చింది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ అభిషేకం కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు అనమాట. సమస్తము మన పాదాల కిందకి రావాలా. ఈ అభిషేకంలో ఎవరైతే పాల్గొంటారో, ఇప్పుడు దాకా నేను శరీరాన్ని ఇబ్బంది పెట్టిన వ్యాధి, లేమి, మరణం, అప్పు, కష్టం, భయాలు అన్నీ నీ పాదాల కిందకి వచ్చేస్తాయి. చూద్దాం. ఆ దేశమున చీకటి కమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నిటినీ, ఆ వడగండ్లు పాడు చేయని వృక్షఫలములన్నిటినీ అవి తినివేశను. ఐగుప్తు దేశం అంతటా చెట్లే గాని పొలముల కూరయే గాని పచ్చనిదేదియు మిగిలి ఉండలేదు. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా, అతడు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి, మళ్ళా ఏం చేశాడంట దేవుడు? అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరచేయగా అది ఆ మిడతలను కొంచిపోయి ఎర్ర సముద్రములో పడవేశను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడత అయినను నిలవలేదు. హల్లెలూయా. ఇదే గాలండి పడమ. అంటే ఈ మిడతలు చాలా కాలం తర్వాత ఒక దేశానికి వచ్చాయి. చక్కటి భోజనం దొరుకుతుంది, చికెను, మటన్, అవునా, కాయగూరలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అక్కడే ఉన్నాయా? దానికి ఒకటే అలవాటు, గాలి ఎటు వీస్తే అటు దూకాల. ప్రార్థనా వాతావరణం గల సమయం ఇది, అవునా? ఈ సమయంలో నీవు పోగొట్టుకోకూడదు. ఇది పోతే మళ్ళా, ఈ గాలి పోతే నేను మళ్ళా ఎగరలేను, నా సామర్థ్యంలో ఇరుక్కుపోతాను, ఈ అప్పుల్లో, కష్టాల్లో, రోగాల్లో, వ్యాధుల్లో కూరుకుపోతాను నేను తరతరములు. ఇదే సమయము, ఈ ప్రత్యక్షత గల సమయంలో ఈ సమయాన్ని పోగొట్టుకోక. హల్లెలూయా. ఎంతమంది సమయాన్ని పోగొట్టుకోకూడదని ఆశ కలిగి ఉన్నారు? మరి ఎందుకు బిజీ అయిపోయారు మీరు మీ లైఫ్లో? వై ఆర్ యూ బిజీ? మరి బిజీ ఎందుకు అయిపోయామని చెప్పండి. వై ఆర్ యూ బిజీ? 3 వారాలేమో 3 పగళ్ళు రండి, ఒక 3 వారాలేమో 3 రాత్రులు రండి. కమ్, ఈ సమయం మళ్ళీ రాదు నీకు. అందుకనే ఆ మిడత ఇక్కడ ఇంత ఆహారం బాగుంది అని చెప్పి అక్కడే ఉండిపోయాక కనీసం ఒక్క మిడతనే ఉందా? ఒక మిడతేమో చక్కటి క్యాబేజ్ తింటుంది, అంటే అవునా, ఫరో ఇంట్లో ఉండి చికెన్ తింటుంది, అన్ని తినేస్తున్నాయి అనమాట, పచ్చడి అన్ని తినేస్తున్నాయి, అవునా, కాయగూరలు, బీరకాయ, దొండకాయ, ములక్కాయ అన్ని తినేస్తున్నాయి, ఆకుకూరలు అన్ని తినేస్తున్నాయి. కానీ గాలి వస్తే చేసింది, సడన్గా తిండి ఆపి అందులోకి దూకేసింది. ఒక్కటైనా ఉందా? సమస్తము గాలిలో దూకేసాయంట. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, మిడతలను చూసి నేర్చుకోండి, అవి బలహీనమైనను జ్ఞానము గలవి. హల్లెలూయా. మనం వ్యాధుల నుంచి, లేమిల నుంచి, అప్పుల నుంచి, కష్టాల నుంచి తప్పించుకోలేము ఈ భూమి మీద ఉండి. కానీ అభిషేకం వచ్చినప్పుడు, ప్రార్థన అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు అందులోకి దూకి ఎడతగక ప్రార్థిస్తే సైతాను నుండి మన పాదాల కిందకి పెట్టుకోగలము. హల్లెలూయా. నువ్వు ప్రార్థించకుండా ఒక అరగంట సేపు సండే వచ్చి ఇంటే ఏమొస్తుంది? ఖాళీగా ఉన్నప్పుడు రాదు. నీ పనులు ఆపేయాలా లేదా? స్టాప్ అండ్ జంప్ ఇన్ టు ద ఫైర్. నాకు అవన్నీ ఎందుకు, ఈ గట్టకరికి ఇచ్చేది వెళ్ళిపోతాను నేను. నాకు కడుపు పిల్లవాడిని ఇస్తే చాలు, నాకు అప్పులు పోతే చాలు, దరిద్రం ఇల్లు వస్తే చాలు, ఆ రెంట పోతే చాలు, ఇవన్నీ నాకు ఎందుకండి? నాకు ఇవన్నీ ఎందుకు తట్టుకోలేకపోతున్నాను, నాకు ఇవన్నీ ఎందుకు? నన్ను పింఛన్లో పెట్టు, పింఛన్లో, ఆ పింఛన్లో పెట్టి నాకు పింఛన్ ఇప్పించి నాకు ఇవన్నీ ఎందుకు? నువ్వు ఆ మిడతలకు తెలిసిందల్లా ఒకటే, దేవుని ఆత్మ సంచరిస్తే అందులోకి మనం వెళ్ళిపోవాలా. ఇది ప్రార్థించే సమయము. ఈ ప్రార్థించే సమయంలో వెళ్ళాలా లేదా? వెళ్ళిపోవాలా. చీమ కంటే మిడత అభిషేకం గొప్పదే. సాధారణంగా చీమ ఏం చేస్తుంది? ముందెళ్ళి నువ్వు అక్కడ ఏదైనా పెట్టుకున్నావు అనుకో, సగం జిలేబీ తిని అక్కడ పెట్టుకున్నావు అనుకో, పొరపాటున ఒక చీమ వస్తుంది. ఈలో పేపర్ చదువుకుంటే మర్చిపోయావు అనుకో జిలేబీ, ఒక చీమ వస్తుంది, హై అని గెంటేస్తావు దాన్ని, అది పట్టుకొని వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి 7 రోజులు తినిపిస్తుంది, అది వస్తుంది. తర్వాత 3, 4, 5 అలా మొత్తం అన్నీ వచ్చేస్తాయి, వచ్చి తింటాయి ఈ జిలేబీ. ఇప్పుడు చేసేనం కూడా అలాగే పెరిగింది. ఎలాగా? ముందు ఒకళ్ళు వచ్చి క్యాన్సర్ పోయిందంటే కొంతమంది క్యాన్సర్, ఒకళ్ళు వచ్చి ఎయిడ్స్ పోయిందంటే
ఎయిడ్స్, ఒకళ్ళు ఎదిపోయింది ఇదిపోయిందంటే అలాగ సంఘం పెరిగింది. కానీ ఈ మిడతలు అలా కాదు. గాలి వచ్చినప్పుడు ఎవరు ముందు వెనక రావడం కాదు, అన్నీ ఒకేసారి దూకి పొందుకుంటాయంట అందులోకి. హల్లెలూయా. అలాగే ఈ శత్రువులు పాదం కిందకి రాను అన్నవాడు ఎవడో సాక్ష్యాలు ఎవడు రాడు, ఎవరు వచ్చి సాక్ష్యాలు చెప్పరు మనకి. అందరూ ఒకేసారి అందులో దూకి శత్రువుని పాదాల కిందకి తొక్కబోతున్నాము. హల్లెలూయా. దీనికి సాక్ష్యాలు కాదు, దీనికి ఏం కావాలా? విశ్వాసం. విశ్వాసము లేనివి ఉన్నవనుటకు రుజువు. ఫెయిత్ ఫర్ దిస్, ఫెయిత్. ఈ సాక్ష్యాలు కాదు, ఎంతమందికి కలిసి ఒకేసారి సాక్ష్యం రావాలని ఉంది ఇక్కడ. హల్లెలూయా. గెట్ రెడీ. మనం అందరం ఈ అభిషేకంలోకి దూకి కొన్ని రోజుల్లోనే ఈ అభిషేకాన్ని పొందుకోబోతున్నాం మనం. హల్లెలూయా. అందరం కలిపి ఒకే సాక్ష్యం తెచ్చుకున్నావా లేదా? ఎస్, ఇది మిడతల స్పెషాలిటీ. హల్లెలూయా. ద లోకస్ట్ జంప్. ఒకటి తింటుంది, అరే ఉండరా కొంచెం ఉన్న క్యాబేజీ దొరికింది, క్యాబేజీ మధ్యలో వదిలేసి దూకేసి. ఇంకొకటేమో, అరే నేను క్యాలీఫ్లవర్ తింటున్నాను, ఇది చాలా బాగుంది. ఇంకోటేమో నేను బీరకాయ తింటున్నాను, ఇది ఏదో కొంచెం చేదుకున్నగా లోపల బాగానే ఉంది అంటుంది. అవునా? సో బట్ దే అన్నీ ఏం చేశాయని ఆపేసి కూడా వెళ్ళిపోయాయి అనమాట. పర్వాలేదు, ఏమీ లేదు, ఇంతకాలానికి ఆహారం దొరికింది లేదు. గాలి వస్తే ఏం చేసింది? మళ్ళీ అందులోకి దేవుడు మిడతలతో మాట్లాడాడా, గాలిని తెప్పించాడా? అలాగే మనకి ప్రార్థన అనే అభిషేకం పెట్టి అందులో పాల్గొమని చెప్తున్నాడు అంతే. హల్లెలూయా. హి ఈస్ టెల్లింగ్ us. మన దొయ్యుడు ప్రార్థనా వాతావరణం కల్పించి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. హల్లెలూయా. సో నీ పనుల్లో బిజీ అయిపోక, డోంట్ గెట్ బిజీ ఇన్ యువర్ వర్క్స్. వివాహానికి రమ్మంటే ఒకళ్ళు అన్నారంటే నాకు వ్యాపారం ఉంది, నాకు స్థలాలు ఉన్నాయి, నేను ఎద్దులు ఇంకోటేమో నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను. కరెక్టే, చేసుకో, కాదమ్మా, కానీ ఇద్దరు కలిపి ప్రార్థనలో పాల్గొండి. హల్లెలూయా. ఎస్, ఈ సీజన్ పోతే మళ్ళా సీజన్ దొరకదు. గుడ్డి భిక్షగాడు యేసయ్య వెళ్తున్నప్పుడే ఊరుకుంటాడా? సర్లే మళ్ళీ ఎప్పుడన్నా రాకపోతానంటాడా? లేదు, ఈ అవకాశాన్ని నేను పోగొట్టుకోను. వైజ్ మ్యాన్ ఈ సమ్మర్ని పోగొట్టుకుంటే మళ్ళీ దాన్ని తిన్నుంటుందా? చీమకే ఉండదు. ఈ ఎండాకాలం నేను పోగొట్టుకోను. ఐ వాంట్ టు ప్రిపేర్. మిడత అంటది, ఈ గాలికి నేను వెళ్ళకపోతే ఇరుక్కుపోతా అంటే మిడతలన్నిటికీ బయలు ఉంటుంది అనమాట. గాలి వచ్చినప్పుడు అందులోకి దూకాలంతే. దట్స్ ద సిస్టమ్. ఒక్కటి కూడా లేకుండా దూకిందంటే ఎంత విధేయతగా ఉంటే, మరి మెదడు లేని దానికి ఎంత విధేయత ఉంటే, మెదడు లేని మిడత ఇంత ఎంత ఎవరైనా చూసారా? మిడత మెదడు ఎంత ఉంటుంది? ఇంతి. నీకెంత ఉంటుంది మిడత? ఇంత. అవునా? The locust has a little brain and it knows how to tap into the wind and flow into miles, what it could not do. You having this much brain, ఇప్పుడు నీవు ఈ అభిషేకంలోకి వెళ్ళాలా లేదా? ఎస్. ఎంత మెదడు లేని దానికి అంత తెలివి ఉంటే ఎంత తలకాయ గలవాడు, నీకెంత బుద్ధి ఉండాలా? హల్లెలూయా. కాబట్టి ఈ ప్రార్థన అవకాశాన్ని పోగొట్టుకోవడానికి వీలు లేదు. హల్లెలూయా. Get ready because you have more brains and mind than the locust. Prepare yourself. Hallelujah. Prepare yourself. అవునా? ఒక్కటి మిగలకుండా అందరూ అభిషేకంలో అంటే కేవలం కొంచెం వరకు ఎగిరే ఈ మిడతలో గాలిలో కొన్ని 100 కిలోమీటర్లు వెళ్ళిపోయాయి అంటే నీవు ఎన్ని హద్దులు దాటి ఎంత ఆనందంగా జీవించగలవి భూమి మీద ఈ అభిషేకంలో పాల్గొంటే. హల్లెలూయా. ఈ ప్రార్థనా సమయాన్ని వృధా చేయక. డోంట్ వేస్ట్ యువర్ ప్రేయర్ టైం. ఎంత గొప్పగా నవ్వచ్చు, నెవర్ వేస్ట్ యువర్ ప్రేయర్ టైం. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది ఈరోజు? దానికే అర్థమైంది. దేనికి? దాని మెదడంతా దాని బలహీనతని అధిగమించుకుందా లేదా? మరి నీ బలహీనతని దాటిపోయే సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన అవకాశముగా ప్రార్థనా గాలి ముగుతుంది. ఏమవుతుంది? ఎంతమంది దూకుతారు ఈ ప్రార్థనా గాలిలో? హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, ఈ రోజు నుంచి మనందరం ప్రార్థనా గాలిలో దూకుతామనండి. Let's jump into the prayer air and fly higher and higher where the devil will come under your feet. Hallelujah. ఈ రోజు నుంచి ఈ ప్రార్థనా గాలిలో ఎగురుతూ శత్రువుని మన పాదాల కిందకి తెచ్చుకుందాము. హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఈ రోజు నుంచి ప్రిపేర్. గంటల్లో వాడు లొంగిపోతాడు. హల్లెలూయా. చెప్తున్నాను కదా, ఊగుతున్నాడు ఇలాగా. నేను పడిపోతున్నట్టున్నాను కదా, ఆడి పొజిషన్ చెప్తున్నాను, నేను పడను. ఇంకొంచెం సేపు నువ్వు ప్రార్థించావనుకో బలాలని పడతాడు కింద. హల్లెలూయా. ఆ మిడతకే దేవుడు ఒక్క మాట మాట్లాడలేదు. అవునా? ఏమైనా చెప్పాడా? గాలి రప్పించాడంతే, ఆ గాలిలోకి వెళ్ళిపోయింది. ఈ ప్రార్థనా గాలిలో ఎంతమంది పాల్గొంటారు? రైట్. గెట్ రెడీ అండ్ లెట్ us see a miracle.
మనకి ఎంత దూరమైనా దగ్గరైనా ఒకటే. మీ కుడి హస్తాలు అక్కడ పెట్టుకోండి, మీ కుడి హస్తాలు అక్కడ పెట్టుకోండి. మీ పిల్లల మీద చేతులేని కుడి చేతుల మీద ఎక్కడున్నా సరే, మానసిక వికలాంగైనా పుట్టుకతో ఉన్న వ్యాధులైనా సరే దేవుడు స్వస్థపరచగలడు. మీ కుడి హస్తం అక్కడ చేతులు పెట్టుకోండి. నజరేయుడైన యేసయ్య, మైటీ హోలీ గోస్ట్, లెట్ యువర్ పవర్ ఫ్లో ఇన్ దర్ బాడీస్. ఎక్కడ నీకు ఎయిడ్స్ వ్యాధి ఉన్నా, క్యాన్సర్ వ్యాధి ఉన్నా, ఎటువంటి వ్యాధి ఉన్నా, నజరేయుడైన యేసయ్య ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. మైటీ హోలీ గోస్ట్. అయ్యా, దూరము నీకు సరిహద్దు కాదు. డిస్టెన్స్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్ ఫర్ యూ మై లార్డ్. ఎక్కడ ఉన్నా ఇప్పుడే నీ హస్తము నీ బిడ్డల మీద వేయండి. పుట్ యువర్ హ్యాండ్ ఆన్ దెమ్, మైటీ హోలీ గోస్ట్. పుట్ యువర్ హ్యాండ్ ఆన్ దెమ్, హీల్ దెమ్ అండ్ డెలివర్ దెమ్, మేక్ దెమ్ హోల్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసయ్య ఇప్పుడే శరీరములో ప్రతి వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. క్యాన్సర్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎయిడ్స్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసయ్య, I curse cancer, I curse AIDS, I curse every disease right now in Jesus mighty name. నజరేయుడైన యేసయ్య ఇప్పుడే శరీరంలో రక్తస్రావమును, షుగర్ వ్యాధిని, బీపీ వ్యాధిని, గుండె జబ్బును, ఊపిరితిత్తుల్లో వ్యాధులను, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, గాల్ బ్లాడర్లో వ్యాధులు, పేగుల్లో వ్యాధులు, ఎముకల్లో వ్యాధులు, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, థైరాయిడ్, గెడ్డలు, సెగెడ్డలు, తలలో ట్యూమర్స్, కణుతులు, కణని గర్భము, యేసయ్య వాటిని ముట్టి స్వస్థపరచండి. హీల్ దర్ బాడీస్ రైట్ నౌ ఇన్ జీసస్ మైటీ నేమ్. ద గ్లోరీ ఆఫ్ ద హోలీ గోస్ట్, the glory of the Holy Ghost, touch and heal and deliver them right now in Jesus mighty name. Mighty Holy Ghost, mighty Holy Ghost, right now move upon your people. పరిశుద్ధాత్మడా, ఇప్పుడే నీ బిడ్డల మీదకి నీ శక్తిని ప్రవేశపెట్టండి. నీ బిడ్డల మీదకి నీ శక్తిని ప్రవేశపెట్టండి. ఇప్పుడే నీ బిడ్డలకు విడుదల దయచేయండి. Lord, freedom to every organ, freedom to everybody right now. ప్రతి శరీరమునకు విడుదల ప్రవచిస్తున్నాను. Glory of the Holy Ghost. Lord, set your people free. Set your people free. నీ బిడ్డలకు ఇప్పుడే విడుదల దయచేయండి, పరిపూర్ణ విడుదల దయచేయండి. థ్యాంక్ యూ జీసస్. ప్రతి శరీరంలో ఉండే దురాత్మను, ఏ దురాత్మ అయితే ఇంతకాలం ఇబ్బంది పడుతుందో ఇప్పుడే ఆ దురాత్మను నజరేయుడైన యేసుని బయట రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. I command that foul spirit, that evil spirit which has been residing in you for years, out in Jesus mighty name. నజరేయుడైన యేసు నామమున, నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా పేరు నోమేశ్వర్. అందరికీ కృపావందనాలు. నేను జేసీఎన్ఎంకు రావడం ద్వారా తాగుడు నుంచి విడుదల పొందాను. అయితే నేను 9th క్లాస్ నుంచి తాగేవాడిని. దగ్గర 8 years నుంచి నేను తాగుతున్నాను. నాది ఖమ్మం డిస్టిక్ ఎల్లందు. అక్కడి నుంచి నేను దేవుని ప్రార్థించడం ద్వారా నాకు దేవుడు మళ్ళీ నన్ను ఈ సంఘానికి పట్టుకొచ్చాడు. నేను ఫస్ట్ టైం శ్యామ్ కిషోర్ అన్న మెసేజ్ వినగానే నేను అట్రాక్ట్ అయ్యాను. ఇక్కడ దేవుడు నిజంగా ఉన్నాడని నేను అప్పుడు నమ్మాను. అప్పటి నుంచి చర్చికి వస్తున్నాను. చర్చికి వచ్చిన 2nd monthలోనే నేను తాగడం మానేశాను. ఎందుకంటే నాకు అన్న మెసేజ్ విన్న తర్వాతగా ఇక్కడ సాక్రమెంట్స్ తీసుకున్న తర్వాతకి నాకు తాగుడు మీద అసహ్యం వేసింది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జేసీఎన్ఎం, థ్యాంక్ యూ శ్యామ్ కిషోర్ బ్రదర్. నా పేరు ఎలమందండి. మాది దొండపాడు అండి, గుంటూరు జిల్లా. 6 సంవత్సరాలు గుండె జబ్బు వచ్చి ఏసీలు పెట్టాలి. 2 సార్లు ఏసీలు పెట్టారు. 3వసారికి ఇక్కడ పాత్ర కొత్త నెలకి అనుకున్నాను. ఇక పల్లి రిపోర్ట్ తీసుకొని చూపించేకి అవసరం లేదు, తగ్గిపోయింది అన్నారు. దేవుడికి వందనాలు. నా పేరు పుష్ప. మేము కాటదాను బృందావన కాలనీ నుంచి వస్తున్నాము. మా ఆయన పేరు నాగరాజు. మేము ఇక్కడ చర్చికి రాబట్టి 5 నెలలు అవుతుంది. మాకు పెండ్లై 16 సంవత్సరాలు అవుతుంది. చాలా హాస్పిటల్లో చూపించినాము, అయినా మాకు పిల్లలు కాలే. ఇక్కడికి వచ్చినాక 1 నెలకే కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెన్సీ. ఇప్పుడు 3వ నెల. దేవునికి వందనాలు, శ్యామ్ కిషోర్ అన్నకి వందనాలు. ప్రతి ఆదివారం మా ఆరాధన మరియు స్వస్థత ప్రార్థనలు. మా మొదటి తెలుగు ఆరాధన క్రిస్టల్ గార్డెన్స్ మెహదీపట్నంలో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు. మా చిరునామా క్రిస్టల్ గార్డెన్స్, PVNR ఫ్లైఓవర్, పిల్లర్ నెంబర్ 86 ప్రక్కన, మెహదీపట్నం, హైదరాబాద్. మా 2వ తెలుగు ఆరాధన శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్, మల్కాజ్గిరిలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. మా చిరునామా శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్, అనుటెక్స్ మెయిన్ రోడ్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్.
మా 3వ తెలుగు ఆరాధన విబిఆర్ గార్డెన్స్ అల్వాల్లో సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు. మా చిరునామా విబిఆర్ గార్డెన్స్, ఇందిరాగాంధీ విగ్రహం వెనుక వీధిలో, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. మీ ప్రార్థనా అవసరతల కొరకు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్లు 9701990096, 9701990097, 9701990098. మరి ఇతర వివరముల కొరకు మాకు కాల్ చేయవలసిన నెంబర్ 04047474848. మా వెబ్సైట్ www.jcnm.org.